నమస్కారం అదేవిధంగా మానవతా అధ్యక్షుడు సాయి గారికి, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మా మానవతా కుటుంబ సభ్యులు, అదేవిధంగా టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మానవతా సంస్థ ద్వారా టైలర్స్ సోదరులను సన్మానించుకోవడం కార్యక్రమం ఈ సంవత్సరం 10వ సంవత్సరం. నేను 2014 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. ఏ సంవత్సరం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనకుండా మనం కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఇదే ప్లేస్ కూడా మార్చలేదు, వ్యక్తులు మారలేదు, ఎవరు మారలేదు. మనం ఒక కుటుంబ సభ్యులాగా కలిసిపోయాం. సంవత్సరానికి ఒకసారి మనం అందరం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పిలిచి భోజనాలు పెడతారు. దానికి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమం మానవతా సంస్థకి. ఈ సంవత్సరం ఎందుకంటే అందరం కూడా కొన్ని పని ఒత్తిడి వల్ల లేదా కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సంవత్సరం మానవతా సంస్థ ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. సంవత్సరం ఆఖరిలో వచ్చింది, ఏదో కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. ఇంట్లోనే ఈ ఫిబ్రవరి 28 పేరెంట్స్ డే సందర్భంగా మన కార్యక్రమం చేద్దామని అనుకోవడం, మా మానవతా సభ్యులందరూ కూడా సంప్రదించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే రమేష్ గారు చెప్పినట్టు ఈ రామపడ మండలంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా ఇంత పటిష్టంగా, ఇంత ఆప్యాయంగా పనిచేస్తున్నట్టు సంస్థ లేదు. ఎందుకంటే మీ సంస్థ సభ్యుల్లో కూడా ఎవరైనా ఇబ్బంది జరిగితే మీరందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఇదే స్ఫూర్తితో ఈ సభ్యులందరూ కూడా ఇంకా ముందు ఏ కార్యక్రమాలు చేసినా మా మానవతా సంస్థ కానీ మేము కానీ ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా మేము సపోర్టుకుంటామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఇదే విధంగా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. ఇప్పటికే సమయం చాలా లేట్ అయింది కాబట్టి మనం కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ భరోసా ఇచ్చారు మా టైలర్స్ అందరికీ కూడా. అలాగే ఆ సంస్థలో ముఖ్య సభ్యులైనటువంటి పనుపైన సురేష్ గారిని చిన్న సందేశంలో రండి గట్టిగా థ్యాంక్ యూ అండి. మేము సోలే ఈ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేదికకి కామడిపాట మండల మానవతా శాఖ అధికారులు కనకరాజు యొక్క సమస్యలో జరిగిన ఓ మహోన్నతమైనటువంటి సత్యాలను వచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సముద్ర తీరాలను బట్ట అంచులా తీర్చిదిద్దే కళాత్మక ఫుట్ మిషన్, భూగోళ అందాలను రవికలో గమనీయంగా చూపించే దార్శనికత ఈ ఫుట్ మిషన్, ప్రకృతి పువ్వులను చీరంచులో చూపించే దృశ్యాత్మకత ఫుట్ మిషన్, మనుషుల మానానికి వెలుపల కవచాన్ని అందంగా అరివిల్లు తీరుగా అందించే నైపుణ్యత ఫుట్ మిషన్, అలంకరణ ఆభరణాలను పట్టపై పొందించే దర్జీల బతుకు పట్ట నింపే అక్షయ పాత్ర ఫుట్ మిషన్, ఉప్పుపై పట్టు సాధించి పట్టు వస్త్రంతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న మనుషుల మర్యాద పూర్వక చుట్టరికం ఫుట్ మిషన్, దర్జాగా దర్జీ పని చేసే వారికి ఫుట్ మిషన్ దినోత్సవ శుభాకాంక్షలు మా మానవతా సంస్థ స్వచ్ఛంద తరఫున. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండి, ఆర్థికంగా బాగుండి, మా అందరికీ కూడా అందుబాటులో ఉండి, ఇటువంటి వేదికలు మీరందరూ కూడా ఘనమైన సత్కారాలు పొందాలని మరొకసారి మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి 100 సంవత్సరాల కంగ్రాచులేషన్ చేయాలని కోరుతున్నాను.